ఇక్కడ కనిపిస్తున్న భారీ ఎయిర్ టాక్సీ చూశారు కదా. ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఇందులో ప్రయాణించే రోజులు మరెంతో దూరంలో లేవు. చైనాకు చెందిన ఆటో ఫ్లైట్ కంపెనీ సరికొత్త విప్లవానికి తెరలేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ ను మ్యాట్రిక్స్ పేరుతో సిద్ధం చేసింది. చూడడానికి ఒక భారీ డ్రోన్ లా కనిపిస్తున్న మ్యాట్రిక్స్ 5 టన్నుల బరువు ఉంటుంది. రెక్కల వెడల్పు 20 మీటర్లు, పొడవు సుమారు 17 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలో తయారైన ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్లలో ఇది అతిపెద్దది. మ్యాట్రిక్స్ లో ఒకేసారి 10 మంది ప్రయాణించవచ్చు. రన్వేతో సంబంధం లేకుండా నిట్ట నిలువుగా టేకాఫ్, ల్యాండ్ అవుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే గంట పాటు ప్రయాణించే కెపాసిటీ దీని సొంతం. హెలికాప్టర్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది. ఇటీవల నిర్వహించిన టెస్టుల్లో మ్యాట్రిక్స్ విజయవంతంగా గాల్లోకి ఎగిరి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ల్యాండ్ అయింది. V25,000 EM, which is Matrix, is designed to have a maximum speed of 280 kilometers per hour, and electrical version, the range will be 250 kilometers, and the hybrid version will cover 1,500 kilometer scenarios. ఈ ఎగిరే టాక్సీలు సామాన్యులకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2027 నాటికి దీనికి సేఫ్టీ పర్మిషన్స్ రావచ్చని ఆటో ఫ్లైట్ కంపెనీ భావిస్తోంది. భద్రత, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూట్ మ్యాపింగ్ వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అవి పూర్తయితే మరి కొన్నేళ్లలో కార్ల కంటే ఎక్కువగా ఈ ఎయిర్ టాక్సీలే కనిపిస్తాయన్నది నిపుణుల అంచనా.